వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక కుబేర తన తమ్ముడు అని, దీప కన్న తండ్రి కాదు అని అనసూయ అందరి ముందు చెప్పడంతో ఒక్కసారిగా పారిజాతంతో సహా అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, దీప కుబేర కూతురు కాదా? మరి అలాంటప్పుడు ఎవరి కూతురు అనగానే నాకు తెలీదు అంటుంది. ఇంకా అనసూయ అయితే తెలీదా? తెలియకపోవడం ఏంటి? తెలియకపోతే కుబేర కూతురుగా ఎలా వచ్చింది అని చెప్పేసి పారిజాతం క్వశ్చన్ చేస్తూ ఉంటుంది. చూడండి, నాకు తన కన్న తల్లిదండ్రులు ఎవరో నాకు తెలీదు, కానీ తను మాత్రం మాకు బస్టాండ్లో దొరికింది. అప్పుడు నా తమ్ముడు తనని ఇంటికి తీసుకొచ్చుకొని పెంచుకున్నాడు కన్న కూతురులాగా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా పారిజాతం అయితే షాక్ అయిపోద్ది. ఇక దాసు అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది. నువ్వు ఇచ్చిన దశరథ అన్నయ్య కూతుర్ని సైదులు బస్టాండ్లో వదిలేసి వెళ్ళిపోయాడు చంపలేక అని చెప్పి దాసు అన్న మాటలు గుర్తు చేసుకుంటా ఉంటుంది పారిజాతం అయితే. ఇక జ్యోత్స్న కూడా భయపడిపోతూ ఉంటుంది. ఇదేంటి, అనసూయకి కుబేర కూతురు కాదని తెలిసినప్పుడు మరి దీప ఎవరు కూతురో తెలుసా? ఒకవేళ తెలిస్తే ఇప్పుడే బయట పెట్టేస్తుందా అని చెప్పి భయపడిపోతూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అసలు అనసూయకి దీప పుట్టుక గురించి ఎంతవరకు తెలుసుకోవాలి అని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది. ఇక పారిజాతమేమో కొంచెం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అప్పటిదాకా అరిచిన మనిషి ఒక్కసారిగా సైలెంట్ అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ దీప పుట్టుకకి అలాగే దశరథ కూతురికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి. ఇక శ్రీధర్ అయితే షాక్ అయిపోయి, ఏంటి, దీప కుబేర కూతురు కాదా అంటే అనాథ అని చెప్పి అనగానే ఒక్కసారిగా అందరూ మళ్ళీ బాధపడుతూ ఉంటారు. అనాథేంటి, అనాథేం కాదు అని చెప్పి అనగా, ఓహో, అనాథని పట్టుకొని అనాథ అనకుండా ఇంకేమనాలి? ఇన్నాళ్ళంటే కుబేర కూతురు అని అనుకున్నాను, కానీ ఇప్పుడు కుబేర కూతురు కాదనమాట, అంటే దీప ఒక అనాథ అనమాట అని చెప్పేసి ఇంకా ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఆ మాటకి కార్తీక్ ఏమో తిడతాడు. అసలు నువ్వు మనిషివా ఇంకేమన్నానా? అన్నదానానికి వచ్చినప్పుడు అన్నదానం చేసి వెళ్ళు, అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగకు. ఇప్పటిదాకా ఏమో కుబేర కూతురిని తక్కువ స్థాయి చేసి మాట్లాడావు, ఇప్పుడేమో అనాథ అని గుర్తుకొచ్చిందా అని కార్తీక్ అయితే తిడుతూ ఉంటే ఇంకప్పుడు అనసూయ అంటుంది, చూడండి, కన్న తల్లిదండ్రులు ఎక్కడో ఉండే ఉంటారు, అది ఎక్కడున్నారో ఎవరో నాకు తెలీదు, కానీ తను మాత్రం కుబేర కూతురు కాదు, కాబట్టి తన తండ్రి చనిపోలేదు అని చెప్పేసి గట్టిగా మాట్లాడేసరికి ఇంకప్పుడు మరోపక్క శ్రీధర్నేమో తీసుకొని వెళ్ళిపోతుంది కావేరి. మీరు ఇంక చాలు ఇక్కడ చేసింది, ఇక రండి బయలుదేరదాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఇంకా కార్తీక్ ఏమో బాధపడుతూ ఉంటాడు. ఇక దీప కూడా ఏడుస్తూ ఉంటుంది. పారిజాతం ఏమో ఆలోచిస్తూ ఉంటుంది. మరి దీప కన్న తల్లిదండ్రులు అని చెప్పి అనగానే నిజంగానే మాకు తెలీదు, కానీ ఎక్కడో ఒక చోట ఉండే ఉంటారుగా, బతికే ఉండుంటారుగా, అప్పుడు బతుకున్న మనుషుల్ని చచ్చిపోయాడు అని అంటే తనకి బాధ కలగదా అని చెప్పేసి అనేసరికి కాంచన ఏమో, అక్క ఏంటక్క ఇదంతా అని చెప్పేసి అడుగుతుంది. నన్ను క్షమించి చెల్లమ్మ, ఇప్పటి వరకు కూడా ఈ అవకాశం రాలేదు, ఈ సందర్భము రాలేదు, కానీ ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడుతుంటే నేనేం చేయలేకపోయాను. దీపకి కన్న తండ్రి కుబేర కాదు అని చెప్పేసి అనేసరికి మరి ఈ విషయం దీపకి తెలుసా అంటే తెలుసు అని చెప్పేసి అంటది. తెలుసు అనేసరికి ఒక్కసారిగా బాధపడుతూ ఉంటారు అందరూ కూడా. ఇక ఆ తర్వాత దశరథేమో, బాధపడకమ్మా, కొంతమంది జీవితాల్లో అందరికన్నా కూడా ఎక్కువ సమస్యలు ఉంటాయి, ఎక్కువ మలుపులు ఉంటాయి, అదే నీ జీవితం, నువ్వేం బాధపడకు, ఖచ్చితంగా నీ కన్న తండ్రి ఎవరో నీకు దొరుకుతాడు, ఖచ్చితంగా నీ కన్న తల్లిదండ్రులకు నువ్వు దగ్గరవుతావు అని చెప్పేసి ఇంకా అలా దీపతో చెప్తాడు దశరథ అయితే. చెప్పేటప్పటికి ఇంకా, నాన్న నువ్వు నా కన్న తండ్రివి, నువ్వే నాకు దగ్గర అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా అని చెప్పేసి మనసులో అనుకుంటా ఉంటుంది. ఇక తర్వాత నువ్వు నన్ను ఇందాక నాన్న అని పిలిచావు కదా, నువ్వు నన్ను నాన్న అని పిలువు అని చెప్పి అనేసరికి, చూడండి, బంధాలు అనేవి రక్తంతో వస్తాయి, పుట్టుకతో వస్తాయి, పిలుపులతో రావు అని చెప్పి సుమిత్ర అంటుంది. త్వరగా తినేసి పదండి అని చెప్పేసి తిన్నాక ఇంకా వెళ్ళిపోతారు. ఇక నైట్ ఏమో కూర్చొని ఆలోచించుకుంటూ ఉంటారు. ఇక దీప గురించి పారిజాతం అయితే తెగ ఆలోచించేస్తూ ఉంటుంది. ఏంటి ఇది, ఈరోజు ఇంత పెద్ద షాక్ తగులుతుందని అస్సలు అనుకోలేదు. అసలు ఏం జరుగుతుంది? దీప జీవితం నా జీవితానికి చాలా కనెక్టివిటీగా ఉంది, నేను అనుకున్న దానికి దీపకి చాలా దగ్గర సంబంధం ఉందే, అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా తనలో తానే టెన్షన్ పడిపోతూ ఉంటే జ్యోత్స్న చూసి భయపడిపోతూ ఉంటుంది. ఇదేంటి, గ్రాని ఎక్కువగా దీప ఈ ఇంటి వారసురాలా అని ఆలోచిస్తున్నట్టుంది. అది జరగడానికి వీల్లేదు, ఈరోజు ఎలా అయినా సరే గ్రాని మనసులో ఆ ఫీలింగ్ని తీసేయాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది మనసులో. మరోపక్క ఇంకా పారిజాతం ఏమో, అసలు దీప కూతురు దీప ఏమో బస్టాండ్లో దొరికింది అని చెప్తుంది.
ఇప్పుడు నేనేమో బస్టాండ్లోనే వదిలేశాడు, హైదరాబాద్కి ముత్యాలంపాడు గూడెంకి. అసలు చాలా దగ్గర సంబంధం కూడా ఉంది, కానీ పొంతన కుదరట్లేదు. ఏ బస్టాండో చెప్పట్లేదు. అసలు ఏం జరుగుతుంది? ఈరోజు దీప కన్న తండ్రి కుబేర కాదు అన్నట్లు రేపొద్దున్న శౌర్య తన కన్న కూతురు కాదు అంటుందా? అదే జరిగితే ఏం చేయాలి అని చెప్పి మనసులో బాధపడిపోతూ ఉంటుంది. ఇంకా పైకి కూడా చెప్పుకొని ఇవన్నీ విన్న జ్యోత్స్న భయపడతా ఉంటుంది. ఏంటిది, గ్రాని ఎక్కడికో వెళ్ళిపోతుంది, నువ్వు కట్టవేయాల్సిందే అని చెప్పేసి లెగిసి, చూడు గ్రాని, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అసలు ఏం ఆలోచిస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? చూడు, నేను పుట్టిన టైంలోనే కొన్ని కోట్ల మంది అనాథలై ఉండుండొచ్చు. వాళ్ళల్లో ఏదో ఒక బస్టాండ్లో కుబేరకి ఆ కూతురు దొరికిండొచ్చు. తనే దీపగా పెరిగి ఉండుండొచ్చు. రేపొద్దున శౌర్య అయినా సరే ఖచ్చితంగా తన కూతురు అయ్యవచ్చు, అవ్వకపోవచ్చు. ఈరోజు దీప అనాథ అయినట్లే రేపు ఒక అనాథం తెచ్చుకొని పెంచుకొని ఉండుండొచ్చు. దానిలో నువ్వెందుకు అంత ఇదవుతున్నావు? చూడు, ఈ విషయంలో నువ్వు చాలా ఎమోషనల్గా మాట్లాడుతున్నావు గ్రాని. నువ్వు అంత ఎమోషనల్ అవ్వకు. ఖచ్చితంగా దీప్కి మనకి ఎలాంటి సంబంధం లేదు, ఈ విషయంలో ఇంకెలాంటి సందేహం లేదు అని చెప్పేసి గట్టిగా చెప్పేటప్పటికి, అది నిజమేలే, ఏదో బస్టాండ్లో దొరికింది కదా అనేసరికి ఒక్కసారిగా ట్రిగ్గర్ అయిపోయాను అని చెప్పి అంటది. అయినా మన ఎజెండా ఏంటి? దీపని బావకి దూరం చేసి బావని నేను పెళ్లి చేసుకోవడం, ఇదే కదా. నువ్వు మరి వేరే ఇంకెందుకో ఏంటేంటో ఆలోచిస్తున్నావేంటి? ఇట్స్ జస్ట్ అన్ యాక్సిడెంట్, ఓకే అని చెప్పి అనగానే, సరేనే, నేను అదే అనుకున్నాలే, కాకపోతే ఎక్కడో ఏదో కనెక్టివిటీ అనిపించేసరికి అనగానే ఇక చాలు ఆత్మన్నానా అని చెప్పేసి అంటూ ఉంటుంది. సరేలే అని చెప్పి ఇంక వదిలేస్తుంది. ఇక మరోపక్క కాంచన ఏమో డల్గా కూర్చుంటుంది. ఇక దీప ఆలోచిస్తూ ఉంటుంది, అనసూయ ఆలోచిస్తుంటుంది, కార్తిక్ కూడా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇక అలా చూసిన కాంచన ఏమో ఎలా అయినా సరే వీళ్ళ మైండ్ని మార్చాలి అని చెప్పేసి, ఇవాళ అన్నదానం కార్యక్రమం చాలా బాగా జరిగింది కదా అని చెప్పేసి అంటది. అలా అనేసరికి ఇంకెవరు ఏం మాట్లాడరు. ఏంటి, ఎవరు ఏం మాట్లాడట్లేదు, ఇలా మౌనంగా ఉన్నారు ఎందుకు, అసలు ఏమైందని అని చెప్పేసి కాంచన అడుగుతుంది. కుబేర కూతురు దీప కాదు అనే విషయం తెలిసిందనా? ఇప్పుడు కుబేర కూతురు దీప కాకపోతే ఏమైంది? ఇప్పుడు తను నా ఇంటి కోడలు, నా కోడలు, కార్తిక్కి భార్య. అసలు అలాంటప్పుడు మీరు ఎందుకు ఇదంతా ఆలోచిస్తున్నారు అని చెప్పి అనేసరికి బాధపడుతూ ఉంటుంది అనసూయ. లేదు చెల్లమ్మ, అసలు ఏం జరిగిందో ఎందుకు జరిగిందో తెలియదు, కానీ ఈ రోజున అందరూ కూడా మళ్ళీ తనని బాధ పెడుతున్నారమ్మా, అదే బాధగా ఉంది అని చెప్పేసి అంటది. వదిరా, ఎవరో ఏదో అనుకుంటే మనకెందుకు అని చెప్పి అంటూ ఉండగానే ఇంకప్పుడు ఈలోపు శ్రీధర్ వస్తాడు. శ్రీధర్ వచ్చేటప్పటికి ఇంకా కార్తిక్ నువ్వెందుకు వచ్చావు అని అడుగుతాడు. నేను అడగాల్సిన 4 మాటలు వచ్చి అడిగేసి వెళ్ళిపోదామని వచ్చాను. పొద్దున్న అడుగుతుంటే నా రెండో పెళ్ళం బూజు దులిపేలా ఉంది, అందుకే ఇప్పుడు దానికి చెప్పకుండా వచ్చాను అని చెప్పేసి అనగానే, ఇప్పుడు నువ్వు వచ్చి ఏం మాట్లాడాలట అని చెప్పేసి ఇంకా కార్తిక్ తిడతా ఉంటాడు. ఏం మాట్లాడడం ఏంట్రా, నీ జీవితాన్ని ఇది అన్యాయం చేసింది, ఒక అనాథ అయ్యుండి నిన్ను పెళ్లి చేసుకుంది, అలాంటప్పుడు నీ జీవితం అన్యాయం అయినట్లు కాదా అని చెప్పి అనగానే ఇంకా ఏం మాట్లాడరు ఎవరు కూడా. మీరు ఇప్పుడు కొత్తగా గుర్తు చేయాల్సింది ఏం లేదు, దీప ఎలాంటిదైనా సరే నా భార్య, అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ఇంకా కార్తీక్ అంటాడు. అలా అనేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక శ్రీధర్ ఏమో, లేదు నేను అసలుకి ఈ విషయంలో ఒప్పుకోను, అసలు ఇన్నాళ్ళు కుబేర కూతురు కాబట్టి దీపాన్ని ఏదైనా అనాలంటే అడ్రస్ చేసి అనేవాడిని, కానీ తను అనాథ అయ్యుండి ఇలా పనులు చేస్తుంటే నేను అలా చూస్తూ ఊరుకుంటానురా అని చెప్పేసి అంటే, అవును మరి ఇలాంటి పనుల గురించి నువ్వే చెప్పాలి అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు కార్తీక్. అయితే ఇక కాంచనయ్యమ్మ మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అంటే, వెళ్ళిపోకుండా ఇక్కడే కూర్చుంటాను అనుకుంటున్నావేంటి, కాకపోతే నేను అడగాల్సిన మాటలు అడిగేసి వెళ్ళిపోతాను. అసలు దీపకి తన కన్న తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడున్నారు, వాళ్ళు ఎవరో ఏంటో తెలియకుండా ఇలా ఎలా మాట్లాడతాను? పైగా దీప కన్న తల్లిదండ్రులు వదిలేశారు అంటే ఖచ్చితంగా తన తల్లి ఏదో తప్పు చేసి ఉండాలి, ఖచ్చితంగా పెళ్లికి ముందు తల్లయ్యి ఇక దీన్ని వదిలించుకునే ప్రయత్నంలో ఏ బస్టాండ్లోనో వదిలేసిందనమాట అని చెప్పి అనగానే కార్తీక్ విపరీతమైన కోపం వచ్చేసి అక్కడ ఉన్న టీపో ఎత్తి కొట్టబోతాడు. ఇంక దీప వచ్చి బావా ప్లీజ్ ఆపు బావా, ఆపు అని అంటది. అంటే ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాదు. నువ్వు అసలు మనిషివా పశువా అంటే ఇంకా తిడతాడు బాగా. తిట్టేసరికి ఇంకా వద్దు బావా ప్లీజ్ ఆపు అని చెప్పి దీప ఆపేసరికి, వద్దు దీప ఆపకు, నీ పుట్టుక గురించి మాట్లాడాడు, అలాంటప్పుడు కొడుకు చేతులు తన్నులు తిన్నా పర్వాలేదని చెప్పేసి అనసూయ అంటది. అనేసరికి ఇంకా కాంచన బాధపడుతుంది. ఇక ఈ లోపేమో ఏ అక్రమ సంతానమో అయి ఉంటుంది అంటే, అవును అక్రమ సంతానం గురించి నువ్వే మాట్లాడాలి, ఈరోజు స్వప్న కూడా అలాంటి పొజిషన్లోనే ఉంది కదా, నువ్వు కన్నతండ్రులు కాకపోయి ఉంటే అలాగే మాట్లాడేవాడివి అని చెప్పేసి తిడతాడు.
తిట్టేసరికి ఇంకొకసారిగా ఇంకా శ్రీధర్ అయితే షాక్ అయిపోతాడు. ఇంక చాలు ఆపు బావా ప్లీజ్ అని చెప్పేసి ఇంకా దీప ఆపేసిద్ది. ఆపేసిన తర్వాత నాకు ఇష్టమైన అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. నువ్వు ఈ విషయంలో ఏమైనా అడ్డొచ్చావంటే చూస్తూ ఊరుకోను. స్వప్నను కూడా ఇలాగే చేస్తే ఏం చేస్తావు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు. ఇక అలాగా అన్న తర్వాతే ఇంక శ్రీధర్ అయితే షాక్ అయిపోతాడు. ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే